శ్రీమాత్రే నమ. మరి ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి కూడా నెల మొత్తం కూడా మహిళలందరూ విశేషంగా ముగ్గులు పెట్టడము, విశేషమైనటువంటి భగవత్ కైంకర్యాలు చేయటము, వైష్ణవ సాంప్రదాయమైనటువంటి దేవాలయ సందర్శన చేయటం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరికొందరు మాకు మంత్రాలు చదవటం రాదండి, పూజాది కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో మాకు చేత కాదండి, మరి మాకు ఏ విధంగా పూజలు చేయాలో తెలియచేయండి అని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ధనుర్మాసంలో విశేషంగా మకర సంక్రాంతి రోజున మన యొక్క గృహమునందున దేవత చిత్రపటాల యందు విశేషంగా అలంకారాదులు అన్నీ కూడా చేసుకొని నేతి దీపారాధనలు వెలిగించుకొని దేవత చిత్రపటాల యందు విశేషంగా పుష్పాలతోటి కుబేర మహామంత్రాన్ని ధ్యానించడం వలన మనకి విశేషమైనటువంటి ధనధాన్యాదులన్నీ కూడా చేకూరుతాయని సంప్రదాయ శాస్త్రం చెప్తూ ఉన్నది. ఆ యొక్క కుబేర మంత్రం ఏమిటయ్యా అంటే, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం మే సమృద్ధిం దేహిదాపయ స్వాహ అనేటటువంటి కుబేర మహామంత్రాన్ని 108 మార్లు దేవతా చిత్రపటాల యందు అర్చించడం వలన మన యొక్క గృహమనందున విశేషమైనటువంటి ధనధాన్యాదులు సమృద్ధి కలుగుతాయి అని చెప్పి మనకి సంప్రదాయ శాస్త్రం చెప్తూ ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా మకర సంక్రాంతి పర్వదినం రోజున శుచి శుభ్రతతోటి మడి ఆచార సాంప్రదాయాలతోటి గృహమనందున దేవతార్చన చేసిన పిమ్మట ఈ యొక్క లక్ష్మీ కుబేర మహామంత్రాన్ని 108 మార్లు అర్చించి దేవతా చిత్రపటాల యందు గుమ్మడికాయకి సంబంధించినటువంటి మధురాన్నాన్ని సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలం తెలియజేస్తూ కర్మో రక్షిత రక్షిత. మళ్ళీ ఒకసారి వినండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం మే సమృద్ధిం దేహిదాపయ స్వాహ అనేటటువంటి మహామంత్రాన్ని ధ్యానించి మంచి సత్ఫలితాలను పొందాల్సిందిగా తెలియజేస్తూ అందరికీ కూడా మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి.